ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా ఒక బిందువు నుండి మరొక పాయింట్కు కదల్చటానికి చేయవలసిన వర్క్ని ఆ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. దీనిని ఓల్స్లో కొలుస్తారు. ఇది స్కేలార్. బి అనే బిందువు వద్ద పొటెన్షియల్ విబి అని, సి వద్ద పొటెన్షియల్ విసి అని అనుకుంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి సి వద్దకు ఫీల్డ్కి వ్యతిరేకంగా తీసుకురావడానికి చేయవలసిన పని సి వద్ద పొటెన్షియల్ విసి అవుతుంది. ఇదే విధంగా యూనిట్ పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని క్షేత్రానికి వ్యతిరేకంగా అనంత దూరం నుండి బి వద్దకు తీసుకురావడానికి చేయవలసిన పని బి వద్ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విబి అవుతుంది. అందువల్ల యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని సి నుండి బికి ఆ క్షేత్రానికి వ్యతిరేకంగా తీసుకురావడానికి చేయవలసిన పని విబి మైనస్ విసి అగును. సి మరియు బి బిందువుల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ విసిబి ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ విసి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్. విద్యుత్ పొటెన్షియల్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉండే ఏదైనా ఒక బిందువు వద్దకు అనంత దూరం నుండి యూనిట్ శోధన పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా తీసుకురావడానికి చేయవలసిన పనియే ఆ పాయింట్ వద్ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటారు. ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి ఒక శోధక ఛార్జ్ Q0ని ఎలక్ట్రిక్ ఫీల్డ్కి వ్యతిరేకంగా ఒక పాయింట్ వద్దకు తీసుకురావడానికి చేయవలసిన పని W అయితే ఆ బిందువు వద్ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు W/Q0. పొటెన్షియల్ డిఫరెన్స్ V గుండా Q ఛార్జ్ని కదల్చటానికి చేసిన పని W ఈజ్ ఈక్వల్ టు QV. SIలో పొటెన్షియల్ ప్రమాణం జౌల్ పర్ కులూంబ్ లేదా వోల్ట్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఒక స్కేలార్. బిందురూప ఆవేశం వలన ఏర్పడే పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఓ బిందువు వద్ద వివక్తంగా ఉన్న పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ Qని తీసుకుంటే దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఏర్పరుస్తుంది. Q ఆవేశం నుండి R దూరంలో ఉన్న P బిందువు వద్ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కనుగొనుటకు O నుండి X దూరంలో OP సరళరేఖ మీదనే ఉన్న A అనే బిందువును తీసుకొనవలెను. A వద్ద ఏర్పడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీవ్రత E ఈజ్ ఈక్వల్ టు Q/4πE0x². ఈ క్షేత్రంలో E అనేది OA దిశగా ఉండును. A వద్ద అబ్జర్వ్డ్ పాజిటివ్ ఛార్జ్ Q0 మీద పనిచేసే బలం F ఈజ్ ఈక్వల్ టు Q0 ఇంటూ E. F ఈజ్ ఈక్వల్ టు Q0/4πE0x²Q. ఇది కూడా OA దిశలో ఉండును. ఇప్పుడు శోధక ఛార్జ్ Q0ని ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో A నుండి Bకి అత్యల్ప దూరం dx కదిలిస్తే ఈ ప్రక్రియలో చేసిన వర్క్ dW ఈజ్ ఈక్వల్ టు -F ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు -Q0Q/4πE0x² ఇంటూ dx. ఇచ్చట నెగిటివ్ సైన్ క్షేత్రానికి ఆపోజిట్గా చేసిన వర్క్ని సూచించును. శోధక ఛార్జ్ని ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి P బిందువు వద్దకు కదల్చటానికి చేసిన మొత్తం పని W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x బిలాంగ్స్ టు ఇన్ఫినిటీ టు R dW దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x బిలాంగ్స్ టు ఇన్ఫినిటీ టు R మైనస్ 1/4πE0 ఇంటూ Q0 Q/x² dx దట్ ఈజ్ ఈక్వల్ టు -Q0 Q/4πE0 ఇంటిగ్రేషన్ ఆఫ్ x బిలాంగ్స్ టు infinity to R dx/x² that is equal to -Q0 Q/4πE0 minus 1/x. X belongs to infinity to R that is equal to Q0/4πE0 1/R minus 1/infinity that is equal to Q0/4πE0 R. పొటెన్షియల్ డెఫినేషన్ ప్రకారం P వద్ద పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు W/Q0. దేర్ఫోర్ V ఈజ్ ఈక్వల్ టు Q/4πE0 R. ద్విధ్రువం వలన కలిగే పొటెన్షియల్ డ్యూ టు డైపోలార్. టూ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఛార్జ్ కలిగిన రెండు బిందురూప ఆవేశాలు ఒకదాని నుండి మరొకటి ఫిక్స్డ్ డిస్టెన్స్తో వేరుపడితే దానిని డైపోల్ అంటారు. ఈ డైపోల్లో +Q -Q ఆవేశాలు ఒకదాని నుండి మరొకటి 2a దూరంలో వేరు చేయబడి ఉంటే డైపోల్ మూమెంట్ 2aq.
ఇప్పుడు ద్విధ్రువం యొక్క మధ్య బిందువు నుండి r దూరంలో P అనే బిందువును ఊహిస్తే P వద్ద డైపోల్ వల్ల ఏర్పడే పొటెన్షియల్ ను కనుగొనుటకు P డైపోల్ సెంటర్ O తో తీటా కోణం చేయును అనుకొనవలెను. BN మరియు AM లు OP మీద గీసిన లంబాలు. B వద్ద ఉండే పాజిటివ్ Q వలన P వద్ద ఏర్పడే పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు Q బై 4 π E0 BP ఆర్ Q బై 4 π E0 NP. ఏ వద్ద ఉండే నెగిటివ్ Q వల్ల P బిందువు వద్ద ఏర్పడే పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు -Q బై 4 π E0 AP ఆర్ -Q బై 4 π E0 MP. P వద్ద ఏర్పడే రిజల్టెంట్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 π E0 ఇంటూ Q బై NP మైనస్ Q బై MP. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ONB రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి ON ఈజ్ ఈక్వల్ టు OB కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు A కాస్ థీటా, NP ఈజ్ ఈక్వల్ టు OP మైనస్ ON దట్ ఈజ్ ఈక్వల్ టు R మైనస్ A కాస్ థీటా. అదేవిధంగా AMO లంబకోణ త్రిభుజం నుండి OM ఈజ్ ఈక్వల్ టు AO కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు A కాస్ థీటా, MP ఈజ్ ఈక్వల్ టు MO ప్లస్ OP దట్ ఈజ్ ఈక్వల్ టు A కాస్ థీటా ప్లస్ R దట్ ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ A కాస్ థీటా. V ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 π E0 ఇంటూ Q బై R మైనస్ A కాస్ థీటా ప్లస్ Q బై R ప్లస్ A కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు Q బై 4 π E0 ఇంటూ R ప్లస్ A కాస్ థీటా మైనస్ R మైనస్ A కాస్ థీటా బై R మైనస్ A కాస్ థీటా ఇంటూ R ప్లస్ A కాస్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ 2A cos theta by 4 π E0 into R square minus A square cos square theta that is equal to P cos theta by 4 π E0 R square minus A square cos square theta. This is second equation. R greater than A అయితే A square cos square theta ను నెగ్లెక్ట్ చేయవచ్చు. Therefore V is equal to P cos theta by 4 π E0 R square. రుణాత్మక పొటెన్షియల్ నతిక్రమం, నెగిటివ్ పొటెన్షియల్ గ్రేడియంట్. ఏ అనే పాయింట్ వద్ద ప్లస్ Q అనే పాయింట్ ఛార్జిని ఉంచి ఏ నుండి R దూరంలో C అనే బిందువును ఊహిస్తే ఏ వద్దనున్న ప్లస్ Q ఆవేశం వల్ల C వద్ద ఏర్పడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E అగును. C వద్ద పొటెన్షియల్ VC, B అనే బిందువు C నుండి ఏ వైపుగా C నుండి అత్యంత లీస్ట్ డిస్టెన్స్ DR వద్ద ఉందనుకుంటే B వద్ద పొటెన్షియల్ VB. Q0 అనే ఒక శోధక ఆవేశాన్ని C నుండి Bకు తీసుకువస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా చేసిన డిస్ప్లేస్మెంట్ DR అయితే Q0 పై వర్క్ చేసే ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు Q0E. వర్క్ డన్ జరిగిన పని dW ఈజ్ ఈక్వల్ టు మైనస్ F ఇంటూ DR దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ Q0E ఇంటూ DR. ఇచ్చట నెగిటివ్ సైన్ పాజిటివ్ డిస్టెన్స్ లో చేసిన పనిని సూచించును. ఇచ్చట జరిగిన పని పొటెన్షియల్ డిఫరెన్స్ కు ఈక్వల్. దేర్ఫోర్ dV ఈజ్ ఈక్వల్ టు VB మైనస్ VC దట్ ఈజ్ ఈక్వల్ టు dW బై Q0 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ E డాట్ DR. దేర్ఫోర్ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ dV బై DR. అనగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పొటెన్షియల్ యొక్క రుణాత్మక నతిక్రమంగా చెప్పవచ్చు. సమసక్మ ఉపరితలాలు. ఒక సర్ఫేస్ పై అన్ని బిందువుల వద్ద పొటెన్షియల్ వాల్యూ స్థిరంగా ఉన్నట్లయితే ఆ తలాన్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటారు. పొటెన్షియల్ నిర్వచనం ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు Q బై 4 π E0 R. అనగా ఒక సాలిడ్ పాయింట్ ఆవేశం వల్ల ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్లు ఛార్జ్ సెంటర్గా గల యూనిట్ సెంటర్ గోళాకార సర్ఫేసులుగా ఉండును. ఛార్జ్ నేచర్ని బట్టి ఒక ఒంటరి బిందు ఆవేశం యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఛార్జ్ నుండి మొదలు కావడం లేదా ఛార్జ్ వద్ద ఎండ్ అవడం కానీ ఉంటాయి. ఇవి వ్యాసార్థీయ లైన్స్గా ఉంటాయి. అనగా ఎవ్రీ పాయింట్ వద్ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ బిందువు ద్వారా పోయే ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్కి లంబంగా ఉండును. ఏ విధమైన ఛార్జ్డ్ ఆకృతికైనా ఏదైనా ఒక బిందువు ద్వారా పోయే సమ పొటెన్షియల్ ఉపరితలం ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్రానికి పెర్పెండిక్యులర్గా ఉండును. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్కి పెర్పెండిక్యులర్గా లేకుంటే దాని ఒక శూన్యేతర అంశం ఉపరితలం వెంబడి ఉండును.
అప్పుడు యూనిట్ శోధన ఆవేశాన్ని ఉపరితలం వెంబడి ఉండే క్షేత్ర అంశ దిశకు పాజిటివ్ డైరెక్షన్లో జరపడానికి కొంత పని చేయవలసి ఉండును. ఇది సమ పొటెన్షియల్ నిర్వచనానికి విరుద్ధం. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ పై ఏ రెండు బిందువుల మధ్యనైనా పొటెన్షియల్ డిస్టెన్స్ 0 మరియు ఉపరితలంపై శోధన ఆవేశాన్ని జరపడానికి పని చేయవలసిన అవసరం లేదు. కనుక ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ పై ప్రతి బిందువు వద్ద ఫీల్డ్ సర్ఫేస్ కి పెర్పెండిక్యులర్ గా ఉండవలెను.